గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆసియా కప్ మనదే. ఇది వినగానే ప్రతి ఇండియన్కి ఎంత ప్రౌడ్ మూమెంటో మనకు తెలిసిందే కదా. సో ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ని ఎంజాయ్ చేసిండ్రు, అట్లనే చూసిండ్రు. ఆ తర్వాత అబ్బా ఏమన్నా ఆడినరా మనోళ్ళు, ఏమన్నా కొట్టినరా దెబ్బ అనేది కూడా చాలామంది ఇప్పుడు అందరి ఫీలింగ్ కూడా ఇదే అనుకోవచ్చు. యాక్చువల్లీ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్పై భారత్ మరోసారి అద్భుతంగా ఆడింది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి 9వసారి ఆసియా కప్ను గెలుచుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పేలవమైన ఆరంభం చేసింది. అయితే మొదట 5 ఓవర్లలోనే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కానీ చివరికి భారత్ మ్యాచ్ను తన వైపు తిప్పుకుంది. అంటే ఒక రకంగా టెన్షన్ కూడా క్రియేట్ అయింది స్టార్టింగ్లో ఆ మ్యాచ్ చూసినప్పుడు. అండ్ మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టు ఫ్యాన్స్తో పాటుగా అందరిలో నిరాశ కనిపించింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక పాకిస్తాన్కి సంబంధించి ఏమంటారు, క్రికెట్ లవర్ అనుకోవచ్చు. ఇగో ఆయన అసలు భయంకరం అన్నమాట. ఆయన మాటలు కాసేపట్లో మీరు కూడా వినండి. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మొహంలో ఎంత స్పష్టంగా కనబడుతుందో. తర్వాత నేను ఆ వీడియో అసలు ఏం మాట్లాడింది ఏంటి అనేది కూడా మీకు ప్లే చేస్తాను. ఎందుకంటే ఈ ఆసియా కప్లో 3 మ్యాచ్లు కూడా పాకిస్తాన్ జట్టు పూర్తిగా ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ టీంపై కోపంగా ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టే కారణం ఇదంతటికి అనేది కూడా ఈ ఫ్యాన్స్ అందరి ఎలిగేషన్. భారత్ చేతిలో ఓడిపోవడం వల్ల మొత్తం ప్రజలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును నిందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ యూట్యూబర్ ఒక వ్యక్తిని అడగ్గా అతను చెప్పినటువంటి ఆన్సర్ ఇప్పుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకుముందు చూసిన వీడియో అదే. భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ప్రత్యేక వృత్తి అని ఆ వీడియోలో ఆయన చెప్తున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు ఓడిపోతారని, హిట్లర్ చేసినట్టుగానే చేయాలని అంటున్నారు. అయితే ఇలాంటి వారిని ఫిరంగులు కట్టి బాంబులతో పేల్చేయాలని కూడా ఆయన కామెంట్ చేసిండు. అన్ని జట్లతో పాక్ ఓడిపోతే పర్లేదు కానీ భారత్ చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు. ఇగో ఈయననే ఫ్యాన్ అనమాట. ఈయన మాటలే ఇవన్నీ కూడా. ఆటగాళ్ళు భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని పాక్ ప్రజలు మండిపడుతున్నారు. చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ గురించి అసంతృప్తి వ్యక్తం చేసిన చాలామంది కూడా పాక్ జట్టు దేశీయ క్రికెట్ కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారని, కానీ పెద్ద మ్యాచ్లలో వారి అనుభవం లేకపోవడం ఓడిపోయారని అంటున్నారు. భారత జట్టు అద్భుతమైన బౌలింగ్, బలమైన ఫీల్డింగ్, కెప్టెన్సీ అన్నీ కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిలో ఉన్నా కూడా భారత్ ఆత్మవిశ్వాసంతో ఓడి గెలిచిందని పాక్ ప్రజలు అంటున్నారు. నిజంగానే ఈ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇదే అన్నమాట. డెఫినెట్లీ ఒక భావోద్వేగం ఉంటుంది, అట్లాగే ఒత్తిడి ఉంటుంది. సో ఎప్పుడు ఈ దేశంతో మనం మ్యాచ్ ఆడినా సరే ఫస్ట్ టీవీలకు అతుక్కపోయి అందరూ కూడా ప్రతి ఒక్క బాల్ 4 ఉండాలా, ప్రతి ఒక్క బాల్ 6 ఉండాలా, అసలు ఒక్క వికెట్ కూడా పోవద్దు, మ్యాచ్ మొత్తం కూడా 1 సైడ్ ఉండాలి అని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. సో ఈ ఆసియా కప్లో 3 మ్యాచ్లు ఆడినాం పాకిస్తాన్తో. 3 మ్యాచ్ల్లో కూడా ఇక నేను చెప్పొద్దు కానీ చిత్తు ఓడిపోయింది పాకిస్తాన్. అది మనం కోరుకుంటాం, ప్రతి భారతీయుడు కోరుకుంటాడు, అదే కూడా జరిగింది అన్నమాట. సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చూడు ఎంత కోపంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్తో పోల్చారు. ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్లో కూడా విజయవంతమైంది. రెండిట్లో ఫలితం ఒక్కటే, భారత్ విజయం సాధించింది. మన క్రికెటర్లకు అభినందనలు అంటూ ఆయన నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు ఎన్ని లైక్సో ఇక ఎన్ని షేర్సో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని మోడీ తన ట్విట్టర్లో ప్రస్తావించినటువంటి ఆపరేషన్ సింధూర్ సైనిక ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుంది. పాకిస్తాన్పై గ్రౌండ్లో ఆసియా కప్ గెలవడాన్ని ఆపరేషన్ సింధూర్ విజయంతో పోల్చి ప్రధాని మోడీ ఓ బలమైన సందేశాన్ని పంపించారు. క్రీడా రంగంలో లేదా రక్షణ రంగంలో అయినా సరే ఏ పోటీలో అయినా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోగలదు అని గట్టి సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేసిండు. దుబాయ్లో జరిగినటువంటి
దుబాయ్లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో రాణించి చివరి ఓవర్లో భారత్కు విజయాన్ని అందించాడు. భారత్ స్పిన్నర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, పాక్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. ఈ గెలుపుతో భారత్ రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని ప్రధాని మోడీ తన ప్రత్యేక శైలిలో అభినందించడం ద్వారా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. నిజంగా ఎంత గొప్పగా విజయం సాధించారు అనంటే ఇది గుర్తుండిపోయే మ్యాచ్ లాగా నిలిచిపోయింది. అందుకే కదా ప్రధాని మనం విన్ కాగానే వెంటనే ట్వీట్ చేసిండ్రు, ఆపరేషన్ సింధూర్తో పోల్చిండ్రు. అవును, మరి ఎందుకు పోల్చొద్దు? కరెక్టే కదా. ఆపరేషన్ సింధూర్ అయినా సరే, లేదంటే మ్యాచ్ అయినా సరే, ఏదైనా సరే ఫలితం ఒక్కటే ఉంటుంది, విన్నింగ్ మనమే, ఓడిపోవడం వాళ్ళ వంతు అని ఆయన ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ ట్వీట్ని చాలామంది షేర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అభిమానులు అనమాట. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మామూలుగా కూడా కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ని మీరు కూడా ఒకసారి చూడండి. అసలు మామూలుగా తిడతలేరు పాకిస్తాన్ ప్లేయర్లని. అసలు మీకు మ్యాచ్ ఆడొస్తుందా లేకపోతే ఇంకోట వాళ్ళు ఏమేమి మాట్లాడినరో ఒక్కసారి మీరు కూడా చూడండి. हमारे पूरे पाकिस्तान जाए ना, इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा हुई ना, हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे. ये हमें टीम ने हमारी ये बता दिया. अबे कब तक हम रोएंगे यार? लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार? हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है, उसकी भी दी इन लोगों ने यार, उसका भी जनाजा निकाल दिया. टीम में लेके घूम रहे हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे. ऐसे कौम है यार, हम कौम कहाँ जाए? ये बताओ, ये मुझे जवाब चाहिए. ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए. ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार. तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. बस यार, मैं और गालियाँ कितने दूंगा. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.